అందరూ కూడా సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, ఈ బంగారు పాదాలకి వందనాలు. దేవా, వాక్యమై ఉన్న దేవుడివి, మా అందరితో సూటిగా నా కొరకు, మా కొరకు, మా కుటుంబాల కొరకు, సంఘ క్షేమము కొరకు దేవా, మా అందరి కొరకు నీవు దేవా పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి వినిపిస్తావు నమ్ముచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. మీ అందరికీ కూడా ఈ మాటలు చాలాసార్లు విని ఉన్నారు. చాలాసార్లు ప్రసంగాల్లో కూడా ఈ మాట మీ అందరికీ కూడా వినపడి ఉంటారు. విస్తారమైన మాటలు దోషము ఉంటుందమ్మా. మీరందరూ కూడా మీ పెదాలని కొంచెం ఏం చేయాలంట, కొంచెం సైలెంట్గా ఉంటే మీకు చాలా మంచిది అని అన్నారు. మంచిదే. ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది చాలా కష్టం. అలాంటిది బాగా మాట్లాడే వాళ్ళకి మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి అని అంటే ఇంకా చాలా కష్టం. అవునా కదా? కొంతమందికి వాగుడుకాయ అనే పేరు పెడతారు, కొంతమందికి లొల్లలా వాగుతుంది అని అంటారు, కొంతమందికి చిన్నప్పుడు వీళ్ళకి వసేసేసారు అని అంటారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పేర్లు పెద్దవారు మనకు పెడతా ఉంటారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా, ముసలోవుడైనా కూడా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. అంతటి వారికి కూడా ఒక్కొక్క రకమైన పేర్లతో మనం వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాం. అసలు కారణం ఏంటి అని మనము దాని గురించి ఆలోచిస్తే మీ అందరికీ కూడా అర్థమే, మీ అందరికీ కూడా మీకు తెలిసిన రీతిలోనే చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులలో యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేసిన మనుషులందరికీ ఒక్కొక్కరికి కన్ను బాగా పనిచేస్తారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి అంత దూరంలో ఉన్న అక్షరాలు కొంతమందికి కనబడవు, కానీ కొంతమందికి స్పష్టంగా కనబడతాయి. కొంతమందికి దగ్గరగా ఉన్న అక్షరాలు కనబడవు, కొంతమందికి స్పష్టంగా కనబడతాయి. కొంతమందికి చెవులు బాగా వినపడతాయి. అవతల సందులో ఎవరైనా కొట్టుకున్నా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, వినపడుతుంది. కొంతమందికి ముక్కు బాగా పనిచేస్తుంది, బాగా మంచి సువాసన. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా చెడ్డ సువాసన ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఏం చేస్తుంది, బాగా పనిచేస్తుంది. కొంతమందికి నోరు బాగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది దాన్ని మంచిగా ఉపయోగిస్తారు, మంచిగా అభివృద్ధి చెందుతారు. కొంతమంది దాన్ని చెడుకు ఉపయోగిస్తారు, దానివల్ల ఏమవుతుంది, చెడే చాలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఏది బాగా పనిచేస్తుంది? ఒకసారి వచనం చదవండి మళ్ళీ. విస్తారమైన మాటలలో దోషముండక. ఓకే, అర్థం చేసుకుంది. ఇప్పుడు మీ మాట నాలుక నుంచి వస్తుందా, నోట్లో నుంచి వస్తుందా? చెప్పండి చూద్దాం. మీరు మాట్లాడే మాట మీ యొక్క పెదవులు లేకపోతే మీ యొక్క మౌత్ నుంచి వస్తుందా, లోపల నాలుక నుంచి వస్తుందా? నాలుక లేకపోతే వాళ్ళకి మాట రాదంటారు అసలు. పోనీ నాలుక ఉండి మూతి లేకపోతే, పోనీ ఈ రెండు ఉండి ఆ పైన పుట్ట నాలుగు ఉంటుంది, అది లేకపోతే అసలు మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు పిల్లలు ఒక 2-3 నెలలప్పుడు ఏం మాట్లాడరు, ఈ ఊ ఆ అని అంటాం తప్ప ఏం ఉండదు. అరుతూ ఏడుతూ నవ్వుతూ ఇయే ఎక్స్ప్రెషన్లు తప్ప వారి నోటి నుంచి సరైన స్పష్టమైన మాట అమ్మ అని కానీ నాన్న అని కానీ పలకలేరు. కొన్ని నెలలు పూర్తయ్యే కొద్ది వీళ్ళు తల్లిదండ్రులైనా, నానమ్మలు, పెదనాన్నమ్మలు, తాతలు, మొత్తం ఎవరైనా వాళ్ళకి నేర్పిస్తారు. ఏం చేస్తారు? అమ్మ అమ్మ బుర్ర తినేస్తారు. 100 సార్లు 200-300 సార్లు చెప్తారు నాన్న 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 అని అనమంటారు. వాళ్ళకి ప్రాక్టీస్ సెక్షన్ వీళ్ళు ఇచ్చినట్టు. ఇంగ్లీష్ వాళ్ళు అనుకో డాడీ మమ్మీ, హిందీ వాళ్ళు అనుకుంటే అమ్మ పిత, లేకపోతే ఏదో మొత్తం మీద, తమిళ వాళ్ళు అనుకుంటే అప్ప అమ్మ అని ఏదో ఒక్కొక్క భాషలో ఉన్న వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారు. అప్పుడు సడన్ గా నాకు అనుకుంటానండి, ఆదాముని అవ్వని దేవుడు తయారు చేసినప్పుడు అలాగే మాటలు నేర్పించాడంటారా? వాళ్ళే దేవంతరాలు ఏంటి సంగతులు అని మాట్లాడేశారంటారా? దేవుడే వారికి ఇలా మాట్లాడాలి, ఆ నుంచి బండిరా వరకు మొత్తం అన్ని కూడా ఏం చేసి ఉంటాడు దేవుడు,
నేర్పించి ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారు తెలుసా, అక్షరాలు ఒక దగ్గర నుంచి ఎక్కడి నుంచో పుట్టినాయి అంట, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట, వాటిని ఏయో మనం ఏయో సాహసాలు అవి చేసి మొత్తం మీద వాటిని మనం నేర్చుకున్నామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని భాషల్లో కల్లా కష్టమైన భాష మందే తెలుగు భాష. అక్షరాలు చాలా ఎక్కువ, 50 పైన ఉన్నాయి. ఇంగ్లీష్ చాలా తక్కువ, 20 చిల్లరే. ఇంకా వేరే వేరే కర్ణాటక అయినా ఏ భాషలు మీరు చూసుకున్నా కొంచెం తక్కువ. మన తెలుగు భాషలో అయితే చాలా కష్టం. గుణింతాలు, ఒత్తులు, దీర్ఘాలు, లేకపోతే పొల్లు, అచ్చులు, హల్లులు, చాలా 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 కష్టం తెలుగు భాష నేర్చుకోవడం. మనం అందరికీ వేరే ఇతర భాష నేర్చుకోవడం ఈజీ, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. మొత్తం మీద తెలుగు వాళ్ళిగా మనము దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మంచిది. వెస్లీ కొంచెం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఒక 2 కుర్చీలు వేసి అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని దర్శించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగు బాగా మాట్లాడుతుంది. నీకు మాట్లాడు నేర్పించారు. చిన్నపిల్లలు మిమ్మల్ని మీకు మాట్లాడు నేర్పించారంటే ఎవరన్నా చెప్పగలరా? అసలు మీకు మాట్లాడు నేర్పించారండి. మీరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి అమ్మా. మీకు మాట్లాడు నేర్పించారు మీ అమ్మగారు నేర్పించారా? మొత్తం అన్ని మీ అమ్మగారు నేర్పించారా? ABCDలు, అకాలో, తెలుగు, బైబిల్ చదవడం మీ డాడీ, ఇంకా వాళ్ళిద్దరు నేర్పించారా? మీరు ఇంకో 4 పేర్లు పెరిగినాయి. దేవునికి స్తోత్రం. మీకు మాటలో మీ అమ్మా నాన్న కాదు, అందరూ నేర్పుతారు. దేవునికి స్తోత్రం. ఎవరు నేర్పుతారమ్మా? అందరం. మీ పక్కింటి వాళ్ళు నేర్పేస్తారు. మీకు చిన్నప్పుడు మీకు తెలియదు, ఒక ఊహ వచ్చిన తర్వాత మీకు మాటలు ఎలా వచ్చినాయి మీకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తూ ఉంటారు. ఏ భాష అయినప్పటికీ కూడా గమనించాలి, మనకు మాటల్ని అనుగ్రహించేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. కానీ కొంతమందికి ఏం చేస్తాడంటే ఎక్కువ ఇస్తాడు, ఎక్కువ మాట్లాడండి అమ్మా అని ఇస్తాడు. వీళ్ళు మంచిగా ఉపయోగిస్తే మంచిదే, కానీ కొంతమంది చెడుకు ఉపయోగిస్తారు. అది వారికి నష్టం, వారి కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం, ఇరుగు పొరుగు వారికి, వారి గ్రామస్తులకు కూడా ఏంటమ్మది నష్టం. ఇంకో మాట చెప్తాను చూడండి. ఎక్కువ మాట్లాడితే పర్లేదండి అని అనుకోవద్దు. ఎక్కువ మాట్లాడటం వల్ల 100కి 100% కూడా ఏంటి తెలుసా? నష్టమే. ఈ వచనం మళ్ళీ చదవండి ఇంకోసారి. విస్తారమైన మాటల్లో దోషము ఉండక. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నారు, ఎక్కువ మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదమ్మా అంటే ఒక మోగోడు అయిపోవాలరా మీరు. మరి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. చాలా అంటే చాలా కన్నా చాలా తక్కువ మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? కష్టం అనుకుంటున్నాను నేను. పొద్దున్నీ సందాల దాకా మాట్లాడకపోతే ఊపిరాడదు కొంతమందికి. ఎంత మాట్లాడితే పర్లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది కొంతమందికి. నేను చెప్పేది అలకోలం కాదు. మా ఇంట్లో మా చెల్లి మాట్లాడినంత రీతిలో ప్రపంచంలో ఎవరన్నా ఎక్కువ మాట్లాడరు. దేవునికి స్తోత్రం. పొద్దు నుంచి సాయంత్రం 12, 1 గంట, తెల్లవారుజాము దాకా కూడా మాట్లాడుతుంది ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. పాపం మా అమ్మ ఎంత ఓర్పు సహనంతో చక్కగా విని 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 అలాగే వెంటనే పడుకుంటారు. దేవునికి స్తోత్రం. మా చెల్లి మాట్లాడేసి ఎంతుందో లేదో చూసి పడుకుంటుపోయిందని అప్పుడు పడుకుంటుంది మా చెల్లి. దేవునికి స్తోత్రం. నేను ఆ మూలకో ఇటో పారిపోతాను నేను వినలేక. మా డాడీ అయితే ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటారు మా ఇంట్లోనే ఉందనుకోరు, అందరి ఇంట్లోనూ ఓ బ్యాచ్ ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు మొదలెట్టారు అనుకోండి, బాబోయ్ అయ్యి బాబోయ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరో చెప్పండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడటం మొదలెడితే బాబోయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అమ్మా, చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన మాటల్లో
100 మాటల్లో ఏదో ఒక తప్పు ఉంటుంది. మీరు అనవసరంగా మాట్లాడేసి లేనిపోని అన్ని మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక తప్పు వచ్చేస్తుంది. మనలో బలహీనత వాళ్ళకి చెప్పడము, మన సమస్యను వాళ్ళకి చెప్పడము, లేకపోతే చాలా చాలా ఉన్నాయి తప్పులలో, లేకపోతే అపార్థాలు ఏదైనప్పటికీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక దోషం ఏదో పక్క నుంచి వచ్చి మన ద్వారా అవతల వారిని ఇబ్బంది పెడతాం. ఒక్కొక్కసారి మనము కూడా ఇబ్బంది పడిపోతాం. అర్థం చేసుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను మితిమీరిపోయిన జ్ఞానం. దేవా, నీ ప్రజల్ని పరిపాలించాలి, నాకు అసలు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం అసలు మైండ్ పనిచేయట్లేదా, ఏం చేయాలంటేని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. చక్కటి జ్ఞానం, బోల్డని పుస్తకాలు రాసే జ్ఞానం, బోల్డంత జ్ఞానాన్ని పంచే యొక్క చాలా తెలివిచ్చాడు. ఆయన రాసిన మాట ఏంటంట, ఎక్కువ మాట్లాడదు అబ్బాయి. ఒకవేళ ఎక్కువ మాట్లాడడం అంటే ఖచ్చితంగా దాని లోపల ఏముంటది? ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఎవడవే? బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు అని మిమ్మల్ని పొగడాలంటే మీరు ఏం చేయకూడదు? తక్కువ మాట్లాడకుండా ఉండాలి. మీరు ఒకవేళ లొడా వాగితే బుద్ధి లేని వాళ్ళే. దేవునికి స్తోత్రం. అది మంచైనా చెడైనా మీరు మంచి చెప్పాలనుకున్న ఒకరికి కూర్చోబెట్టి పొద్దున్న సంతాల దాకా చెప్పకూడదు. కొంచెమే, అయిపోయింది, క్లోజ్. ఏదైనా కొంచెమేనండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బుద్ధిమంతులుగా ఉండాలని నా యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు 4 ఇచ్చాడు కదా అని దాన్ని ఏం చేయకూడదు? మనము అవకాశం ఉన్నంత మటుకు దేవుని యొక్క మాటలు అవతల వారికి పంచుకోవాలి. కుటుంబ విషయాల గురించి మాట్లాడుకోవాలి తప్ప మనకు అసలు అనవసరమైన మాటల గురించి, అనవసరమైన విషయాల గురించి, ఇతర కుటుంబ విషయాల గురించి మనకు అనవసరం. దాంట్లో వాళ్ళతో వీళ్ళు కూర్చున్నారనుకో విస్తారంగా వచ్చేస్తాయి. ఉత్తప్పుడు రావు కానీ వాళ్ళతో కూర్చుంటే ఏమొచ్చేస్తాయి? విస్తారంగా వచ్చేస్తాయి. విస్తారంగా వచ్చినప్పుడు ఏమవుతుంది? కొంతమందికి ఖాళీ మొత్తం మైండ్ పని చేయట్లేదు అనుకో, ఇంటి దగ్గర ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర చేతిలో ఫోన్ ఉందనుకో, ఎవరో ఒకరు ఫోన్ చేసేస్తాను. నేను ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకరికి చేసేసి వాళ్ళ బుర్రని తినేస్తారు, వాళ్ళ చేత వీళ్ళ బుర్రని తినిపించేసుకుంటారు. తినిపించుకుని సైలెంట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. కొంచెం ఏమంటారు, మళ్ళీ మాట్లాడేస్తారు. నీకు ఎవరు, నేను కుటుంబంలో చెప్తాను నేను మీకు. దేవునికి స్తోత్రం. అలాగా మా డాడీ గారు చేస్తారు అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇంకొకరు ఉన్నారు, మా చెల్లి కూడా చేస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళకి చేస్తుంది, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళకి అందరికీ చేస్తుంది. వాళ్ళ బుర్ర తినేసి మా బుర్ర తినేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎదుటి వారితో కానీ, వేరే ఊర్లో వాళ్ళతో కానీ, మీ చుట్టాలతో కానీ, బంధుమిత్రులతో కానీ, ఎవరితోనైనా ఎక్కువ మాట్లాడద్దు. ఏం చేద్దామా? తక్కువ మాట్లాడండి. ఏం చేయాలి? చాలా తక్కువ. ఒకసారి మీ పక్కన వాళ్ళు షేక్ అయినా ఒక్కసారి అమ్మా బతిమాలుతున్నానమ్మా, నువ్వు ఈ రోజు నుంచి చాలా తక్కువ మాట్లాడు. ఎంత కావాలో అంతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. విస్తారమైన మాటల్లో ఏముంది? ఇంకోటి ఏంటి? తర్వాత వచ్చింది తన పెదవులను. ఎవరో ఓకే, మంచిది. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం వల్ల నష్టం అన్నారు. అసలు మాట్లాడకపోతే దేవునికి స్తోత్రం. నువ్వు అసలే మాట్లాడలేదు అనుకో, ఈ మొగడహిడా మాట్లాడుతుంది. ఇది ఒక్కొక్కసారి ఎక్కువ భార్య భర్తల విషయం వస్తుంది. ఎక్కువ మెయిన్ మ్యాటర్ భర్త ఎక్కువ మాట్లాడేస్తుంది, బోల్డ్ ఉంటుంది కాబట్టి. భర్త అనేక విషయాల్లో మెంటల్గా చిరాగా బయటికి వెళ్ళి పని చేసి అవి మొత్తం 100 ఆలోచనలు ఉంటాయి కాబట్టి అంతసేపు మాట్లాడే కెపాసిటీ లేక మౌనంగా ఉంటారు. మాట్లాడటం అతను చిరాకు వస్తారు. ఇదొక ఆలోచన ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ఏమంటారు? బైబిల్ చదివిన విస్తారంగా మాట్లాడితే ఏముందమ్మా, అందుకని నేను మాట్లాడలేదని ఒకసారి కవర్ చేస్తారు. దేవునికి స్తోత్రం. తక్కువ మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? ఈ మాటల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరో వాళ్ళు ఎక్కువ మాట్లాడేరనుకో, వీళ్ళు తక్కువ మాట్లాడదు. వీళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇద్దరు ఎక్కువ మాట్లాడేరనుకో ఏముంటది? దోషం వచ్చేస్తుంది. ఇద్దరు మోగోలు అయిపోతే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఆలోచించండి, అర్థం చేసుకోండి. విస్తారమైన మాటలలో విస్తారమైన మాటలలో విస్తారమైన మాటలలో విస్తారమైన మాటలలో చదవండి. మళ్ళీ అందరూ కలిసి చదవండి ఒకసారి ఆ మాటని. దేవునికి స్తోత్రం. మీరందరూ బుద్ధిమంతులు అనుకుంటున్నాను. బుద్ధిమంతులేనా? బుద్ధిమంతులు అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరందరూ కూడా మంచిగా తక్కువ మాట్లాడుతున్నారు, అయితే చాలా సంతోషం వేస్తుంది. ఎవరైనా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో మీరు కూర్చోండి ఒక 2 నిమిషాలమ్మా. అంతసేపు మాట్లాడుతుంది నోటి ప్రాదా నీకు ఏంటి? ఏమైనా తినేస్తున్నావా, లేకపోతే ఏంటి ఇప్పుడు కూడా వస్తాగేస్తున్నావా? సైలెంట్గా ఉంటామ్మా, కొంచెం తక్కువ మాట్లాడిద్దాం. బైబిల్లో సామెతలు 10వ అధ్యాయంలో ఈ మాట ఉందమ్మా, ఎక్కువ మాట్లాడితే లోపల తప్పు ఉంటుందంట, చూసుకోమ్మని. ఏం చేయాలి మీరు? వాక్యాన్ని నలుగురికి. మీరే లొల్లలో వాడుతున్నారంటే ఈ వాక్యం ఎవరికి చెప్పలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఈ మాట ఏం చెప్పలేరు? మీరే వెళ్ళి ఓ తెగ మాట్లాడేస్తున్నారు అనుకో, అప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఈ మాటని ఏం చేయలేరు. మీరు వాళ్ళ దగ్గర చేయలేకపోతే చెప్తారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నా దగ్గరికి ఒకవేళ విశ్వాసం ఎవరైనా వచ్చారనుకోండి, తక్కువ మాట్లాడతాను, చాలా తక్కువ. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడతాను. కొంతమంది ఎక్కువ మాట్లాడతాను, అది ఎక్కువ డిస్కషన్. కాకపోతే మరి దాంట్లో మరీ డీప్ అయిపోతాను. ఒక్కోసారి నేనే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాను, మళ్ళీ కవర్ అయిపోతాను. తక్కువ క్లోజ్ చేస్తాను అంతే. అర్థం చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడద్దు, చాలా తక్కువ మాట్లాడతాం. చాలా తక్కువ ఏంటమ్మా? చాలా తక్కువ. ఫోన్స్ అయినా కూడా ఒకసారి దూరం అయిపోతే గంటలో 2-3 గంటలు మాట్లాడేస్తారు. ఏముండదు అక్కడ. ఏంటమ్మా ఏం చేస్తున్నా? ఏం లేదు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఏముండదు అక్కడ. వాళ్ళు చెప్పమంటారు, వీళ్ళు చెప్పమంటారు, అంతే. ఏముండదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంటలు అయిపోతే స్క్రీన్ షాట్ కొట్టి స్టోరీ పెట్టేస్తాం, అంతే. అయిపోయింది అక్కడ. అలా అయిపోయి గంటలు మాట్లాడేసుకున్నారంట అని అనిపించుకుంటుంది. ఆ గంట సేపు కూడా చిరక తప్ప ఏముండదు. తిట్టుకోవడం, అరుచుకోవడం, మళ్ళీ కలిసిపోవడం, ఎన్ని తలకాయ నొప్పులు తప్ప ఏముండదు. విస్తారంగా మీరు మాట్లాడద్దు, తక్కువ మాట్లాడండి. ఏం చేయాలమ్మా? మాట్లాడతారా కుటుంబ సభ్యులతో? అలానే మాట్లాడకుండా అసలే మూగోడు అయిపోయి కూర్చోద్దు. అసలు మాట్లాడండి. ఏం చేయాలి? తండ్రి ఎవరితో మాట్లాడాలి? కుమారులతో, కుమార్తెలతో మాట్లాడాలి. భార్య ఎవరితో మాట్లాడాలి? భర్తతో మాట్లాడాలి. భర్త ఎవరితో మాట్లాడాలి? భార్యతో మాట్లాడాలి. పిల్లలు ఎవరితో మాట్లాడాలి? తల్లిదండ్రులతో. మొత్తం కుటుంబంలో ఎవరెవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడాలి? తక్కువగా మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? ఎక్కువ మాట్లాడకూడదు. అంటే భార్య భర్తలు కూడా ఏం చేయకూడదు? ఎక్కువ మాట్లాడకూడదు, చచ్చిపోతారు వాళ్ళే. లేకపోతే తల్లిదండ్రులు పిల్లలతో కూడా ఏం చేయకూడదు? ఎక్కువ. పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఏం చేయకూడదు? తక్కువే. చాలా లిమిట్. దేవునికి స్తోత్రం. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇందాక వస్తున్నప్పుడు జెఫన్యా గ్రంథంలో ఒక వచనాన్ని ప్రిపేర్ అయ్యి ఇది మన విశ్వాసులతో పంచుకుందాం అని అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి కొంచెం చేంజ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రెఫరెన్స్ ఏం దొరకలేదు. గూగుల్ వాటిల్లో మొత్తం మంది ఎత్తుకుంటూ దొరికింది. దేవునికి స్తోత్రం. ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మీరు అందరూ కూడా గమనించాలి. మనము మన యొక్క కుటుంబ సభ్యులు కానీ మన యొక్క జీవితంలో కానీ మనం ఏం చేయాలి తెలుసా? తక్కువ మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? తక్కువ మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది చిన్న పిల్లలకు అలవాటు చేయండి. ఓ మాట్లాడేస్తా ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి? అయ్యి బాబోయ్ తెగ మాట్లాడేస్తున్నామమ్మా, తెగ అయ్యి బాబోయ్ అని మనం పొగిడేయకూడదు వాళ్ళని. ఏంటి ఎందుకు మాట్లాడతాం సేపు? ఏం పని నీకు ఎంత మాట్లాడాలి అంత మాట్లాడని చెప్పి వాళ్ళని ఏం చేయాలి? మనము కంట్రోల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మేము నెల్లూరు అవతల, తిరుపతికి అవతల ఒక ఊరికి వెళ్తే నేను ఉదయకాల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఉదయం నుంచి సాయంత్రం ఎన్నింటికంటే ఉదయం 10 అనుకోండి, సాయంత్రం 5 అనుకోండి. ఎన్ని గంటలు? 11, 12,
1 గంట 2 3 4 5 ఎన్ని గంటలైనవి? 7 గంటలు. 7 గంటలు మాట్లాడుతూనే ఉండగలరు ఎవరైనా? ఆకలేస్తుంది కదా ఈ లోపాన్ని, తిన్నప్పుడు కూడా మాట్లాడేస్తారు. నేను ఆ ఇంట్లో గమనించాను, ఒకరిని గమనించాను. పెద్ద ఆవిడ 38 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 38 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ నేను వెళ్ళినప్పటి నుంచి మొదలెట్టిందండి. నిజం చెప్తాను, నేను వెళ్ళినప్పటి నుంచి మొదలెట్టింది. ఫస్ట్ వెళ్ళగానే నాతో మాట్లాడింది 1 అరగంట. ఇప్పుడు వదులుతుందా అనుకున్నాను. నేను అలా వెళ్ళిపోయినా వాళ్ళ ఆయనతో మొదలెట్టింది. ఆయన వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మాయితో మొదలెట్టింది. వాళ్ళ అమ్మాయి ఇంకొకరితో. అస్సలు నిజం చెప్తున్నానండి, నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఆవిడ మాట వినపడతానే ఉంది చెవులో. నిజం చెప్తాను, నేను వాళ్ళ ఇంట్లో 2 గంటలు 2.5 గంటలు పడుకున్నాను. నిద్రలో కూడా ఆవిడ మాటలు వినపడతాను నా చెవులో. లెగుతున్నా కూడా మాట్లాడతాను. అది కూర్చుని ఎదురుకుండా ఎవరితో పక్కింటి ఆవిడ వస్తే ఆవిడ నెట్టుకుంటూ మాట్లాడుతుంది, ఆవిడతో మాట్లాడుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చెవులకి ఫ్రీ అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. నిజం చెప్తే అంతసేపు ఎలా తింటున్నప్పుడు అన్నా కొంచెం తిన్నప్పుడు ఏంటమ్మా ఇది కూడా గమనించాలి మనం. దేవునికి స్తోత్రం. ఈ బాబోయ్ ఒక మెతుకు ఏమన్నా ఇలా వెళ్ళకుండా ఇలా తిరిగిందనుకో గొంతులో, మన పరిస్థితి ఏంటో తెలుసా? పరదేశులమ్మో ప్రియులారా మన ప్రమిది కాది పొడు అని పాడాలి. అంటే మనం తినే మెతుకులని ఇలా సైడ్కి వెళ్ళిపోవాలి. పొరపాటు ఒక్క మెతుకులా తిరిగిందనుకో సాహసానిక తింటున్నప్పుడు ఎక్కువ మాట్లాడద్దు మనం. దేవునికి స్తోత్రం. అవులేసాక మీ ఆరోగ్యం గురించి చెప్తున్నానమ్మా నేను మీకు. దేవునికి స్తోత్రం. ఎక్కువ మాట్లాడితే విస్తారమైన మాటలలో ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? చెప్పండి. సొలొమోను. ఎవరితో అన్నారు? మీకు ఈయనకి ఎందుకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో తెలుసా? సరే మీకు మళ్ళీ చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఈ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకుందాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దోషం అంటే ఏంటి, బుద్ధిమంతుడు అంటే ఏంటి, మనం ఈ 2 మాటలు ఎత్తుపట్టుకుని మాట్లాడతాం. ఇప్పుడు దోషము అనే మాటను మనం ఎత్తుపట్టుకోవాలి, బుద్ధిమంతుడు లేకపోతే బుద్ధి అనే మాటను బట్టి మనం ఎత్తుపట్టుకోవాలి. ఇప్పుడు విస్తారమైన మాటలలో దోషం ఎందుకు ఉంది? మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బుద్ధిమంతుడు ఎందుకు అయిపోయాం ఆలోచించాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని మనం మాట్లాడితే తప్పులు జరిగిపోతున్నాయి? ఎందుకని మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మనల్ని బుద్ధిమంతుడు అంటారు? వాళ్ళకి పని పాట లేక అంటున్నారా? లేకపోతే దానికి వెనకాల ఏమన్నా కారణం ఉందా? సైలెంట్గా ఉన్నారండి మీరు, క్లాసులో ఏం మాట్లాడతలేదు, డీసెంట్గా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు, సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఏమంటారు మీ క్లాసులో? బుద్ధిమంతురాలురా, బుద్ధిమంతుడు అంటారు. పొద్దున క్లాసులో 9ంటికి క్లాస్ మొదలైతే సాయంత్రం 4:30 క్లాసు వెళ్తే మాట్లాడుతూనే ఉన్నారనుకో, ఆ మాటల్లో ఏదో తప్పు ఆడేడతాం. వాళ్ళ చేత కొట్టించేసుకోవడమో మనం కొట్టేయడమో లేదా సార్ వచ్చి కొట్టడమో జరుగుతుంది. ఖచ్చితంగా తప్పు జరిగిపోతుంది. ఎందుకని అలా జరుగుతుంది అంటారు? నేను చెప్తున్నాను చూడండి. దేవునికి స్తోత్రం. నిజంగా మిమ్మల్ని ఈ యొక్క భూమి నుంచి పరలోక రాజ్యానికి దేవాది దేవుడు తీసుకెళ్ళడం కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచి మనల్ని కూడా చక్కగా ఆయన పరలోకానికి తీసుకెళ్దామని సిద్ధమవుతూ ఆయన మనకు కొన్ని అవకాశాలన్నీ ఇచ్చి ఆయన రక్తంలో కడగబడడానికి, మన నోటితో ఒప్పుకోవడానికి దేవుడు మంచిగా మనల్ని తయారు చేసి పెట్టాడు. మనము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే గ్యాప్లోనండి మనము పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, మనము నరకానికి వెళ్ళాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఏది ఇంపార్టెంట్? దేవుడు ఏం చేయాలి తెలుసా? దేవుడు మనం బాప్తిజం ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. దేని ద్వారా? మరి మగవాళ్ళకి ఎలా పాస్టర్ గారు అంటారు, మగవాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు మన నతానియేలు గారికి ఒక్కోసారి ప్రార్థన ఇస్తాం, ఆయన ప్రార్థన చేస్తారు. మనం అందరం పాటలు పాడతాం, ఆయన కూడా పాట పాడతారు. మరి నోట్లో స్వరం రాదే, అయినా కూడా వస్తుంది. అది ఏంటంటే ఆ స్వరపేటికలో నుంచి స్వరం అనేది అక్కడ క్లోజ్ అయిపోయింది తప్ప ఇప్పుడు మీరు ఒక్కోసారి మనసులో మాట్లాడుతూ ఉంటారు, నేను స్తోత్రం అంటారు, అది మాట వస్తుంది.
కానీ మనకేం చేయదు, అది వినపడకుండా వచ్చే స్వరం వేరు, వినపడి వచ్చే స్వరం వేరు. దేవునికి స్తోత్రం. ఈ పాపపు ఆలోచనలు, ఈ దోషంలో డీప్కి వెళ్తే వినపడని ఆలోచన, వినపడని మాటలు వస్తాయి. మనకు అర్థమయ్యేలాగా పైన కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు దోషము అనే పాయింట్కి వస్తేనండి, మనము నోటి ద్వారా మాట్లాడే ప్రతి మాట దేవాది దేవుడు స్పష్టంగా వింటాడు, స్పష్టంగా వింటాడు. అది నువ్వు మంచి అయినా చెడైనా ఏదైనా నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కటి కూడా డీప్గా ఆయన ఆలోచిస్తాడండి. దేవునికి స్తోత్రం. మీరు మంచి మాట్లాడుతున్నారా, చెడు మాట్లాడుతున్నారా, పరలోకానికి వెళ్ళే మాటలు మాట్లాడుతున్నారా, నరకానికి వెళ్ళే మాటలు మాట్లాడుతున్నారా కూడా అన్ని ఏం చేస్తాడు ఆయన? చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గ్యాప్ లో సైతాను గడు ఏం చేస్తాడు తెలుసా? ఈ నాలిక దగ్గర, ఈ నాలిక పైన బోల్డ్ పొరలు ఉంటాయి. మీకు శరీర పరంగా మనం ఆలోచిస్తే నాలికకి కొన్ని పొరలు ఉంటాయి. మనము స్వరము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి కూడా కొన్ని పొరలు ఉంటాయి. ఈ సైతాను గాడు ఆ పొరల్లో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు తెలిసాడు? మీరు మంచి మాట్లాడుతుంటే నాలిక నొక్కేస్తాడు. ఏం చేస్తాడు? ఎక్కువసేపు మాట్లాడినవాడు ఏం చేస్తాడు తెలుసా? తక్కువసేపే మాట్లాడు. చెడు మాట్లాడితే పర్లేదు, ఇంకా ఇంకో అరగంట సేపు మాట్లాడు, పర్లేదు, ఇంకా ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడు. వాడు మనల్ని ప్రేరేపణ ఎంతలాగంటే మన నాలిక ఆడి పని చెప్తాడు. ఎలాగమ్మా? ఆడి పని చెప్తాడు. మనము దేవుడికి ఉపయోగపడాలనుకుంటాం, కానీ ఆడు పని ఏంటి చెప్పండి? సైతానికుడి పని ఏంటి చెప్పండి? ఫస్ట్ చెప్తాం. ఆడి ప్లాన్ ఏంటి? నరకానికి తీసుకెళ్ళాలి వీళ్ళని. నేను ఎలాగో పోతాను, నా అనుచరులు పోతాను నరకానికి, నాతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోదామని సైతానికుడి ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటి? ఆయనతో పాటు శుభ్రంగా అక్కడ తీసుకెళ్లి శుభ్రంగా ఆయనతో నివసించాలని ఆయన ప్లాన్. ఆయన ప్లాన్ ప్రకారం ఉండాలంటే ఇది కూడా అంతే. జీవ మరణములు ఎవరి వశం? నువ్వు నిత్యము జీవించాలంటే మంచిగా ఉండాలి. నువ్వు నిత్యము ఆ మరణంలోనే, రెండవ మరణంలోనే ఆడాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. అతిగా మాట్లాడేశారనుకో అలా వెళ్తారు. తక్కువ మాట్లాడితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి నన్ను, అన్నయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ యొక్క చచ్చిపోతే లోకానికి పాపం అంతా కూడా పోయింది అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకని పాపం అటు ఇటు తిరిగేస్తుంది అని అన్నది. నేను అన్నాను ఒక 2 నిమిషాలు ఆలోచించి మళ్ళీ అన్నీ, అలా కదమ్మా, పోలియో జబ్బు ఎప్పుడు వచ్చింది అని అడిగాను. ఇప్పుడు ఇది ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాను నేను, అప్పుడు చెప్పాను, అది ఎందుకు గుర్తొచ్చి. పోలియో జబ్బు ఎప్పుడు వచ్చిందమ్మా అని అడిగాను. పలానా సంవత్సరంలో వచ్చిందమ్మా. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు కదా, మరి ఇంకా ఎందుకు పోలియో, ఇంకా పోలేదు ఎందుకు అని అడిగారు. అడిగితే దానికి దీనికి మామూలుగా చెప్పు అని అన్నా. పోలియో పోవాలంటే ఏం చేయాలి? చిన్నప్పుడే వాళ్ళకి ఏం చేయాలి? వేయకపోతే ఏం చేస్తుంది? అవునా కాదు? పాపాన్ని కూడా దేవుడు అంతే. ఆయన మొత్తం అంతా శరీరం అంతా నలగొట్టుకుని చనిపోయాడు. మనం ఏం చేయాలి? మన నోటితో ఆయన నా కోసం ఏదో పోలియో చుక్కలు వేసుకున్నట్టు చెప్పుకోవాలి మాటనే. నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు, నా కోసం మళ్ళీ వస్తాడని మనము మన నోటి ద్వారా దాన్ని విశ్వసించాలి, అర్థం చేసుకోవాలి. మీరు దేవునికి స్తోత్రం. చాలా మీరు అసలు మీ నోటి ద్వారానండి దేవుని నామాన్ని కానీ, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన విషయాలను కానీ, వాక్యంలో ఉన్న కొన్ని సన్నివేశాలు కానీ, ఏదేమైనప్పటికీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాటలన్నీ కూడా మనము మన నోటి ద్వారా ఉచ్చరిస్తూ ఉంటేనండి మనకు చాలా మంచిది. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నాను. విస్తారమైన మాటలో ఏముంది? విస్తారమైన వాక్యం చదివితే దోషం ఉందా? విస్తారంగా ప్రార్థన చేస్తే దోషం ఉందా? విస్తారంగా పాటలు పాడితే దోషం ఉందా? విస్తారంగా ఆరాధన చేస్తే దోషం ఉందా? విస్తారంగా సువార్త ప్రకటిస్తే దోషం ఉందా? విస్తారంగా నువ్వు మాట్లాడితేనే నీకు దోషం. విస్తారంగా నువ్వు పాటలు పాడితే నువ్వు బుద్ధిమంతురాలివే. విస్తారంగా ప్రార్థన చేసిన నువ్వు, విస్తారంగా ఆరాధన చేసిన నువ్వు
విస్తారంగా బైబిల్ చదివిన నువ్వు విస్తారంగా మాట్లాడితే మాత్రం దోషం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? బుద్ధి లేని దాని అయిపోతాం. బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోషం దోషం ఎందుకు వచ్చింది చెప్పండి? ఈ భూమి మీద దోషం ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది దోషం? ఓకే, మరి బుద్ధి ఎప్పుడు వచ్చింది? దేవుడు మరణించింది. దోషం ఎప్పుడు వచ్చింది? బుద్ధి ఎప్పుడు వచ్చింది? దోషం ఎందుకు వచ్చింది? బుద్ధి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం దోషం ఇప్పుడు అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దోషం చేసిన వాళ్ళ కాదు, బుద్ధి ఉన్న వాళ్ళ కాదా? ఎవరు? మీరు రెండిట్లో ఒక బ్యాచ్లోనే ఉండాలి, ఒక పడవే ఉండాలి. ఏ పడవ? మీరు బుద్ధిమంతులు. మీరు అందరూ దేవునికి అనుమానపడద్దండి. మీ గురించి మీరు అందరూ బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం. దోషం లేదు మీ దగ్గర, ఆ నీడ ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా ఒకసారి, ఒక ఆదివారం ఎప్పుడో దాని నీడ మీ మీద పనిచేద్దామా? మీరు పాపులు కాదు, పాపానికి మీ మీద ఎటువంటి పెద్ద అధికారం ఏమీ లేదు, కానీ దాని నీడ ఒక్కొక్కసారి మిమ్మల్ని పాపపు ఆలోచనలకి శరీర కార్యాలకు తీసుకెళ్తా ఉంటుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన మాటలలో మీ నోటి ద్వారా వచ్చిన మాట వల్లే దోషం వస్తుంది. దోషం బయట ఎక్కడా లేదు. ఎక్కడి నుంచి రావాలి? అది ఎక్కడి నుంచి రావాలి? వేరే ఓడి నోట్లో నుంచో మీ నోట్లో ఎవరో ఒకరి నోట్లో నుంచి ఆ మాటలు రావడం వల్ల ఆ దోషం మనల్ని బట్టి ఏడుస్తుంది. ఆ మాటలు ఏం లేకుండా సైలెంట్గా ఉంటే, అలా అని సైలెంట్గా ఉండద్దు. ఏం చేయాలని చెప్పాను? విస్తారంగా మాట్లాడొద్దు. విస్తారంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విస్తారంగా పాటలు పాడాలి. విస్తారంగా వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వచనాలన్నీ కూడా ఏం చేయాలి? చదువుతారండి విస్తారంగా? తక్కువ చదువుతారా? పాప మా వర్షాన్ని ఎందుకో పాప మా నాన్నమ్మ గారు నా దగ్గర వదిలేశారు. దేవునికి స్తోత్రం. పొద్దున్నే ఒక వచనాన్ని చదివి ఆ వచనంలో అధ్యాయం చదవడానికి ఇన్ని తిప్పలు పడుతున్నాడు వర్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతాడులేండి, దేవుని మరి పెట్టిన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఉదయాన్నే ఎందుకో కొన్నిసార్లు మనము దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే ఇంకా చదవాలనిపిస్తుందండి. ఆ మాట నేను అనడం కాదు, కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో. ఒక అధ్యాయం చదివితే మళ్ళీ ఏం చేయాలి పెద్దది మనకు? ఇంకో వేరే సమయంలో ఎక్కడ కూర్చున్నా, ఏ టైంలో కూర్చున్నా కానీ మళ్ళీ మూసేస్తారు, చదువులే తర్వాత. పొద్దున్న మాత్రం మనం వాక్యాన్ని కొంచెం చదవగలిగితే విస్తారంగా చేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినా కూడా, పాటలు పాడినా కూడా, ఈ పాట పాడినప్పుడు ఇంకో పాట పాడదండి, కొంచెం ఇంకా మనకు ఈ యొక్క అట్మాస్ఫియర్ లో మనం ఉంటే చాలా మంచిది. మీకు మీ కుటుంబాలు కూడా ఏంటి? చాలా మంచిది. ఒకవేళ మనకు ఈ అట్మాస్ఫియర్ లో లేకుండా ఇంకొక అట్మాస్ఫియర్ లో ఉన్నాం అనుకో, విస్తారంగా బయట విషయాలు, బయట మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, వాళ్ళ కుటుంబం గురించి, వీళ్ళ కుటుంబం గురించి, మన కుటుంబం గురించి, లేకపోతే అనేకమైన ఇతర వేరే కార్యకలాపాల గురించి మనం ఆలోచిస్తూ మాట్లాడామనుకోండి, ఖచ్చితంగా దాంట్లో ఏముంటది? ఉంటదంటారా? ఉంటదన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఉండదన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ఉంటాయి. విస్తారమైన మాటల్లో ఏముంటది? విస్తారమైన మాటల్లో ఏముంటది? ఈ మాట సరిపోద్ది మీకు. ఈ వారం ఖచ్చితంగా సరిపోద్ది. ఈ వారం రోజులు మీరు మాటలన్నీ తగ్గించేసి మంచిగా మాట్లాడి, తక్కువ మాట్లాడి, మితముగా మాట్లాడి బుద్ధిమంతురాలు అని అనిపించుకుంటేనండి, పరలోకంలో మీరు అక్కడికి వచ్చిన తర్వాత నేను కనీసం నా దగ్గర ఉన్న వజ్రాలు ఏదో ఒక వజ్రం అని మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలా వద్దా? మీకు వజ్రాలు కావాలా? కిరీటాలు కావాలొద్దా? దేవుడు ఒకవేళ నాకు ఇస్తే ఖచ్చితంగా మీ అందరికి ఏం చేస్తాను? ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర రికమెండేషన్ చేస్తాను నేను మీ గురించి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేం చెయ్యాలి ఇప్పుడు? అసలు ఏం చెయ్యాలి? వెనక కుర్చీలో చెప్పండి అమ్మా, ఏం చేయాలమ్మా? విస్తారంగా మాట్లాడకూడదు. మెయిన్ మ్యాటర్ అది. ఏం చేయకూడదమ్మా? తర్వాత ఏం చేయాలి? వచనం ప్రకారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విస్తారంగా ఏం చెయ్యాలి?
పాటలు పాడు. ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఎంతసేపు అన్నా చేసుకో, తప్పు ఉండదు. మంచి నీకు నీ కుటుంబానికి మంచిది. విస్తారంగా పాటలు పాడు. ఎన్ని పాటలన్నా పాడుకో. నీ గొంతు అరిగిపోయేలా పాడతావో లేకపోతే డ్రమ్ములు అరిగిపోయేలా బద్దలైపోయేలా పాడతావు ఇష్టం. ఏమి తప్పు ఉండదు. 3, విస్తారంగా ఆరాధన చేయి. ఎంతసేపు దేవుడి నామాన్ని మహిమపరుస్తావు మహిమపరుచుకో, ఏమి అవ్వదు. చాలా సంతోషం. 4, విస్తారంగా వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలమ్మా? విస్తారంగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాను నేను, అవునా కదా? పాటలు పాడినప్పుడు కూడా మీ స్వరంలో నుంచి రావాలి. ఆరాధన చేసిన స్వరంలో నుంచే, ప్రార్థన చేసిన స్వరంలో నుంచే, వాక్యాన్ని చదివినా కూడా విస్తారంగా మాట్లాడకూడదు. కానీ విస్తారంగా దేవునికి సంబంధించిన అన్ని పనులు చేయొచ్చు. అంటే దేవునికి సంబంధించిన పనులు చేస్తే మీరు బుద్ధిమంతులు. లేదా మీరు విస్తారమైన మాటలో దేవునికి సంబంధించినవి కాకుండా లోకానికి సంబంధించినవి, మీ కుటుంబానికి సంబంధించినవి మాట్లాడుతున్నారు అనుకో, మీరు దోషులకి కర్తలు. మీరు దోషాన్ని కొని తెచ్చుకునేవారు. మీ వల్ల అవతల వారిని దోషులుగా మార్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటారు? బుద్ధిమంతుల్లా ఉంటారా? విస్తారంగా మాట్లాడతారా? విస్తారంగా మాట్లాడాలి, అవునా కదా? మాట్లాడకపోతే నిద్ర అంటది కొంతమందికి. మాట్లాడకూడదమ్మా, ఎక్కువ మాట్లాడకూడదమ్మా, చాలా తక్కువ మాట్లాడాలి. గంటలు ఫోన్లు కానీ గంటలు వాళ్ళతో మాట్లాడడం తగ్గించాలి. చాలా తక్కువ ఉండాలి, చాలా తక్కువ మాట్లాడాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుడితో ఎంతసేపు అన్నా మాట్లాడుకోవచ్చు. అసలు లిమిటే లేదు, అన్లిమిటెడ్. ఇది వరకు ఫోన్లో రీఛార్జ్ 7 రూపాయల కాడి నుంచి ఒక చిన్న కాగితం ముక్క తెచ్చి ఇలా గీక్కుని దాని ముందు ఒకటో యాషో స్టారో నొక్కి ఆ నెంబర్ రాసి చివరిలో ఏదో మొక్క నొక్కితే 7 రూపాయలు అడాయి. ఆ 7 రూపాయల కాస్త ఫోన్ చేస్తే ఒక్కో రూపాయలు ఇన్ని పైసలని అవుతా ఉండేవి. రూపాయికి ఇన్ని పైసలని. అలా ఒక వారం రోజులు, నెల రోజులు వచ్చేది. జాయిగా తర్వాత డబ్బులు అయిపోతే మళ్ళీ మనం ఏం చేసుకునే వాళ్ళం, ఇంకోసారి అలా జియో వాడు, భారత్ రిలయన్స్ వాడు దాన్ని ఏం చేశాడంటే తెలివిగా ఏదో అక్కడ చిన్న గ్యామింగ్ ఏదో చేసుకుని జియోలో కొత్త సిమ్ తీసుకొచ్చి మీరు ఏం చేయక్కలేదు, సిమ్ కొనుక్కుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి సిమ్ కూడా ఏం చేశారు, ఫ్రీగా ఇచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోండి. ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోండి. అన్లిమిటెడ్, ఫ్రీ, నెట్ ఫ్రీ, ఫోను ఫ్రీ అని చెప్పి మాట్లాడేసుకోండి అన్నాడు. ఇచ్చేసాడు అందరికి ఒకటి ఇసిరేహాడు. అప్పటిదాకా సిమ్ములు ఫోన్లు కూడా లేని వాళ్ళు కూడా అందరి దగ్గరికి వచ్చేసినాయి. డేటా మొత్తం అన్ని కూడా చక్కగా వచ్చేసినాయి అందరి దగ్గర. మాట్లాడేసుకునే కెపాసిటీ వచ్చేసింది. ఇది వరకు రీఛార్జ్ చేసుకున్నా చేసుకోకపోయినా నీకు ఫోన్ వచ్చేది. ఇప్పుడు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటేనే నీకు ఏం చేస్తుంది, రీఛార్జ్ లేకపోతే. ఇది వరకు రీఛార్జ్ లేకపోయినా కూడా మీకు ఏమొచ్చేది. ఇప్పుడు ఏం రావు. మీరు ఎంతో కొంత కనీసం 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఏం చేసేయాలి, మీరు వేసుకుంటేనే మీకు ఫోన్ అంతా. లేకపోతే ఫోన్ రాదు, స్విచ్ ఆఫ్. మీరు డైల్ చేస్తున్న నంబర్ ఎక్కడెక్కడో తిరుగుతుంది, పని చేయట్లేదమ్మా అంటారు. చిరాకు వచ్చారు. కనీసం ఏం చేయాలి, అవతల కూడా ఎవరన్నా చేస్తాడేమో అని భయంతో కూడా ఏం చేసుకుంటాం మనం. మనం ఎవరికో చేస్తామని కాదు, మనకి ఎవరన్నా చేస్తాడేమో అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా ఎక్కువైపోవడం వల్ల అన్లిమిటెడ్ దోషాలు కూడా ఎక్కువైపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇది వరకు తక్కువ ఉండేది, బుద్ధిమంతులు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువైపోయింది, లిమిట్ లేకుండా. బుద్ధిమంతులు తక్కువైపోయారు, దోషం మితి మీరిపోతుంది. దోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసి తెరిస్తే ఆ పక్కన ఒక దోషం వినపడుతుంది. కళ్ళు మూసి తెరిస్తే ఈ పక్క సందులో ఒక దోషం వినపడుతుంది. కళ్ళు మూసి తెరిస్తే వెనక సందులో ఎక్కడ పెట్టినా ఏదో ఒక దోషం వినపడతానే ఉంటారు. ఎందుకని? ఎక్కువ మాట్లాడడం వల్ల. నిజంగా చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నానండి. మీరు ఈ వారం రోజులు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవా, నువ్వు వాక్యం ద్వారా విస్తారంగా మాట్లాడితే నువ్వు ఏమన్నావు, ఉన్నదా తక్కువ మాట్లాడుతానయ్యా. నేను అసలు ఏ విషయాలు ఎత్తాను, సైలెంట్గా ఉంటాను, చాలా తక్కువ మాట్లాడతాను. ఈ వారంలో ఎలా ఉంటుందో చూద్దాం అని మీరు లిమిట్ పెట్టేసుకోండి. అన్లిమిటెడ్ కాకుండా ఏం పెట్టుకోండి, లిమిట్ పెట్టుకోండి. అదే అన్లిమిటెడ్ దేవుడితో కలపండి. ఏంటి? మీరు మాట్లాడే ఎక్కువ మాటలు దేవుడితో మాట్లాడాలి. మీరు చేసే బయట పనులన్నింటిలో ఎక్కువ దేవుడిని పాడడం,
ప్రార్థన చేయడం, ఆరాధించడం, వాక్యం చదవడం, ఈ యొక్క టైం అంతా కూడా దేవుడి దగ్గర పెట్టి చూడండి. బయట విషయాలన్నీ తగ్గించేయండి, తక్కువ మాట్లాడండి. ఈ వారం రోజుల తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎంత మార్పు వస్తుందో మీకు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మార్పును అందరి జీవితంలో ఉంచునుగా, మన సంఘ విశ్వాసులు అందరి జీవితంలో ఉంచునుగా. విస్తారంగా మాట్లాడితే ఏముంటది? ఖచ్చితంగా మీ యొక్క పదవులు ఏంటి? బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసులందరూ బుద్ధిమంతులుగా మారుదురుగాక, విస్తారంగా ప్రార్థించుదురుగాక, విస్తారంగా పాటలు పాడుదురుగాక, విస్తారంగా ఆరాధించుదురుగాక, విస్తారంగా దేవుని వాక్యాన్ని చదువుదురుగాక, విస్తారంగా దేవుని సువార్తను ప్రకటించుదురుగాక, విస్తారంగా మాట్లాడకుందురుగాక. ఆమేన్. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట, ముగింపు మాటలు. పక్కన వాళ్ళు చెప్పండి, అమ్మా ఎక్కువ మాట్లాడుకో, బయట మాట్లాడక, అసలు బయట విషయాలు ఏం మాట్లాడుకో. మనకి ఎవరి గురించి వద్దు, ఎక్కువ మాట్లాడక. అసలు ఎక్కువ మాట్లాడితే తప్పులు వచ్చేస్తాయంట, ఎక్కువ మాట్లాడితే దోషాలు ఉంటాయంట. తక్కువ మాట్లాడమ్మా. నువ్వు బుద్ధిమంతురాలివే, నేను బుద్ధిమంతురాలివే. నువ్వు బుద్ధిమంతుడివే, నేను బుద్ధిమంతుడివే. విస్తారంగా ప్రార్థన చేయి, విస్తారంగా వాక్యం చదువు, విస్తారంగా ఆరాధన చేయి, విస్తారంగా దేవుని నామాన్ని మహిమపరచు, విస్తారంగా దేవుని సువార్తను ప్రకటించు. దేవుడి గొప్ప వాక్యాన్ని మనందరి వినికిట్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. అందరం కళ్ళు మూసుకుని